ఎవరి ఇంత బాగుందేంటి? దేవుడా, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉంటారు ఎవరైనా? ఇంత అందాన్ని ఎంతకాలమైనా చూస్తూ బతికేయచ్చు. ఏంటమ్మా ఇక్కడ? ఆమె ఎవరా అని చూస్తున్నా. ఇలాంటి దానికే కదమ్మా మేము ఉండేది. ముందు 100 కొట్టు, నీకు ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇదిగో నీ 100. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పయ్యా బాబు. పుట్టింది ఊటీ, అందుకే నాకు చాలా చల్లగా ఉంది. నాకు మాత్రం చాలా హాట్గా ఉంది. హాయ్. ఓకే ఓకే బాస్, సారీ. ఇంతకీ మీరెవరు? ఈ అపార్ట్మెంట్కి వాచ్మ్యాన్ని. వీళ్ళంతా ఎవరండి బాబు? నీ కాంపిటీషన్ బాస్. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిల కన్నా ఆంటీల్ని లేదా ఇలా వయసులో ఉన్న పెళ్లి కాని ఆడవాళ్ళని ఇష్టపడతా ఉంటారు. ఊరికే ఇరిటేట్ చేస్తున్నావు. కూల్ బాస్, ఆమెకి ఎవరు లేరు. నేనున్నానుగా. మేమున్నాముగా. సర్లే కానీ పాప గురించి నాకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తూ ఉండు. అయితే మీరు ప్రతిసారి నాకు 100 కొడుతూ ఉండండి. ఇన్ఫర్మేషన్ చెప్పయ్యా బాబు. అదంతా కుదరదు బాసు. ముందు పేమెంట్ ఇస్తేనే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. బా సరిగ్గా దొరికావు కదయ్యా బాబు. బట్టు. ఓకే. ఏంటి బాబాయ్, గట్టిగా ట్రై చేస్తున్నట్టున్నావు? లేదా 4 years సీనియర్ మోస్ట్ ఇక్కడ. వీళ్ళు 2-3 years నుంచి ట్రై చేస్తున్నారు. ఆంటీలు పడేయడం ఒక ఆర్ట్ బాబాయ్. చూస్తూ ఉండు ఎలా పడేస్తాను. ఇంత ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ లవర్ని నాకే పడలేదు, నీకెలా పడుతుంది? ఇలా పూలు పట్టుకొని ఇళ్ళ ముందర వెయిట్ చేస్తే పర్ర బాబాయ్. ఆడవాళ్ళకి పూలన్నా వాటి పరిమళమన్నా చాలా ఇష్టమని ఓ మహాకవి చెప్పాడు. ఈ పూలు ఎత్తుకెళ్ళి ఆ మహాకవి చెవులో పెట్టు, ఆయన పడతాడు మీకు. మరి ఇంకెలా పడేయడం? చెప్పను బ్రదర్, మీరే చూస్తారుగా ఎలా పడేస్తాను. ఇదిగో వీళ్ళు కూడా ఇలా అన్నోళ్లే. వారం తర్వాత నాతో పాటు వచ్చి పూలు పట్టుకుని నిలబడ్డారు. నీ అవుట్డేటెడ్ అంకుల్స్. మై మిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. ఓ వేసుకోండి, లైన్ వేసుకోండి. సర్లే నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాయ్ అంకుల్స్. చూస్తుంటే మనసు లాగేస్తుంది.
ఆ? ఏంటి బాబాయ్ నువ్వు ఇంకా మారవా? ఇలా ఎప్పుడు ఆమెను చూస్తూ ఇంటి ముందు వెయిట్ చేస్తుంటావా? అబ్బా అక్కడికి నువ్వేదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు. మొన్నది పెద్ద బిల్డప్ ఇచ్చినావు కదా, ఇప్పుడు నువ్వు చేసిందంటే మాలాగా నువ్వు కూడా ఆమె కోసం వెయిట్ చేస్తున్నావు. ఎలా బాబు, నువ్వు కూడా ఆఖరికి మా తాలకు వచ్చావు. ఈ అంకుల్స్కి నాకు తేడా లేకుండా పోయింది. రేపు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అమ్మా బాబాయ్ వచ్చాడు. హలో హలో, ఎక్కడున్నావు బాసు? చెప్పప్ప గుర్రప్ప. మేడం ఎక్కడికో బయట వెళ్తున్నారట, నువ్వు త్వరగా వచ్చేసేయి. అవునా? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పాపను పట్టేస్తా. ఓకే బాసు. అరే సాయి, లిల్లీని స్కూల్ దగ్గర వదిలిపెట్టు, టైం అయింది. బా ఏంటో దినా, పోయే ముందు ఏదో ఒక పని చెప్తావు. ఈ బండి వేరే ఇప్పుడే స్టార్ట్ అవ్వట్లేదు. నేను వచ్చి ఎక్కుతేనే స్టార్ట్ అవుతుంది. సరే తొందరగా వచ్చి ఎక్కు. కొబ్బరి ఉన్నామంటే పక్క వెళ్ళిపోతుంది, మధ్యలో లిల్లీ ఒకటి. కీస్ ఆన్ చేయకుండా బైక్ ఎలా స్టార్ట్ అవుతుంది బాబాయ్? ఓ ఈ సాన్ చేయకుండా ఇంతసేపు కిక్ కొట్టు. బాయ్ మమ్మీ. హాయ్ లిల్లీ. ఓరి వీడి యాషాలు. ఈ బాబాయ్ గడు ఒకడు సందు దొరుకుతామని ఫాలో అయిపోతుంది. మరి తెల్లారులు ఎంట పడుతున్నాడు ఏంటి చిరాగ్గా. ఓ ఇదా సంగతి. ఈ కాన్సంట్రేషన్ చదువు పైన పెట్టుంటే ఈ పాటికి పెద్ద కలెక్టర్ అయ్యేవాడు బాబాయ్. నువ్వు చదువుతున్నావుగా, చూద్దాం ఏమవుతావో. వీడి యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లేదు. బాబాయ్ బాబాయ్ అక్కడ ఆపు. బాబాయ్ బాబాయ్ ఐస్ క్రీమ్ కొనివ్వు. పొద్దున ఐస్ క్రీమ్ ఏంటి, మూసుకొని పదా. నీకు దొరికింది, ఇంకా నాకెక్కడ కొనిస్తావులే. ఏంటి ఏంటి ఏమన్నావు? ఏం లేదులే, ఇంకా పద స్కూల్కి. బాయ్ బాబాయ్.
నాకు ఇవ్వండి, నేను పంచుతాగా, మీకెందుకు శ్రమ? నో థ్యాంక్స్, నేనే పంచుకుంటా. ఏం పర్లేదండి, ఇలాంటి హెల్ప్లు మన సర్వీసింగ్లో చాలా చేసాం. మీలాగే అతను కూడా నాకు హెల్ప్ చేస్తా అంటున్నాడు, కానీ నాకు ఇష్టం లేదు, నేను వద్దంటున్నా. హెల్పా? ఎవరండి? ఛీ, వీడబ్బా ప్రతిసారి అంకుల్ గారి ఎంట్రీ ఏంటబ్బా. ఆ, ఏంటండి ఏమన్నారు? అయ్యో ఏం లేదండి, చాలా మంచోడు అంటున్నా. అబ్బా అమ్మాయి చూస్తా ఉంది, ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు కదా దానం చేస్తే మార్కులు కొట్టేయచ్చు. ఊరి ముసుకోడా లాక్కున్నావా? పోలే, ఆమె చూస్తా ఉందండి. ఏమండి ఒక్క నిమిషం అండి. చెప్పండి. మీరు కూడా నాలాగే పేదవాళ్ళు హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటాను. అవును, మీరు ఇంతవరకు ఇలా ఎంతమందికి హెల్ప్ చేస్తుంటారు? మనకు మరీ హెల్ప్ చేసేంత సీన్ లేదులేండి. మరి ఇంకెలా హెల్ప్ చేశారు? ఎవరైనా హెల్ప్ చేస్తుంటే ఇలా వాళ్ళ చేతిలో చెయ్యేస్తూ ఉంటాను. హలో, ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఓ సారీ 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 సారీ. మొత్తానికి అంతా అయిపోయిందండి. నా కర్మ, ఇదంతా మా తాతల కాలం నుంచి చూస్తున్నాను. కరెక్టే, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీరు ఆ కాలం వాళ్ళనేసి. మేడం, మీరు మొబైల్ భరిస్తారా? అనవసరంగా ఎవరికి నా మొబైల్ నంబర్ ఇవ్వనండి. అమ్మయ్యా, నేను అనుకున్నట్లే అయింది. ఇక ఏమి ఎవరికి మొబైల్ నెంబర్ ఇవ్వదు. ఓరి నీ అంకులుగా ఎంత పని చేసావురా, మొబైల్ నెంబర్ అడిగే ఛాన్స్ పోగొట్టావు కదరా. దగ్గరలో ఒక అనాథాశ్రమం ఉంది, అక్కడ బుక్స్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? 8. అబ్బా, నెంబర్ చెప్పేస్తా ఉంది. మీ మొబైల్ ఇవ్వండి. అబ్బా మిస్ అయిపోయింది. మీ పేరు చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఏమన్నారు? అదే నా పేరు సాయి అండి. మరి మీ పేరు? సిరి. అబ్బా, నేను పేరు తెలుసుకోవడానికి చాలా పట్టింది. హే సిరి. వీడేంటి ఇలా దూసుకెళ్ళిపోతున్నాడు? చూసావా అంకుల్, నెంబర్ ఎలా పట్టేశాను? బాబాయ్ 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 ఐస్ క్రీమ్ కొనివ్వా? ఇది కరెక్ట్ టైము, పోయాక గ్రౌండ్ వేసొద్దాం. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. బాబాయ్ 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 నేను వస్తా, అమ్మ చూస్తే అరుస్తుంది. అబ్బా, ఈ వదింత పెద్ద తలనొప్పే. బాబాయ్ బాబాయ్ అమ్మ చూస్తే ఆపేస్తుంది, పద బాబాయ్. అమ్మో, ఎస్కేప్. అరే సాయి, నా బైక్ ఎక్కడ తీసుకెళ్తున్నారా? బాబాయ్ కార్నెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. సరే ఎక్కు.
చూడడానికి పెద్ద అంకులాగున్నావు, చిన్నపిల్లల దగ్గర ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటున్నావు. నీకు అసలు బుద్ధి ఉందా, సెన్స్ ఉందా? మెంటల్. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఒక అమ్మాయిని నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించడం. ఆ అమ్మాయి నా ప్రేమ విలువ తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ నేను బాధపడుతున్నాను. ముందు ఈ విషయాన్ని సాయిగాడికి చెప్పాలి. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? వీడేంటి ఈ టైంలో? ఛా, చెదినమ్మ జీవితం. హలో హలో, అరే సాయి ఎక్కడున్నావురా? జిమ్లో ఉన్నా, చెప్పురా. అరే వెంటనే మన సిట్టింగ్ డేస్కి వచ్చారా? బైసెప్స్ వర్కౌట్ చేస్తున్నా, ఇప్పుడు రాలేనేంటో చెప్పురా. రే మామ, నా పిల్ల నాకు బ్రేకప్ చెప్పేసిందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. సూసైడ్ చేసుకోవాలనిపిస్తోందిరా. రే నీకేమన్నా పిచ్చా? ఉండొస్తున్నా. రే మమ్మ, ఏమైందిరా?
అరే లేరా. ఏం చెప్పమంటావు మావా, ఈ జనరేషన్ అమ్మాయిలు అస్సలు నమ్మలేవరా. ఎంత ఆలోచించినా తన క్యారెక్టర్ ఏందో అర్థం కావట్లేదు మావా. అసలు బ్రేకప్ దాకా ఎందుకు తెచ్చుకున్నావురా? అసలు నేను ఎక్కడ తెచ్చుకున్నాను రా, సిచ్యువేషన్ కరెక్ట్గా ప్లాన్ చేసి మరి అదే తెచ్చింది. ప్లానా? ఏంట్రా అది? ఈ బెస్ట్ నా కొడుకులు ఒక్కొక్కటి నిలబెట్టి నరికేయాలి మావా. కనీసం వాడికి ఇచ్చే వీళ్ళు కూడా ప్రేమించడానికి ఇవ్వట్లేదు మామ వీళ్ళు. మధ్యలో ఈ బెస్టీలు ఎందుకు వచ్చారు మావా? మొదటి నుంచి చెప్తా విను. అసలు నేనంటే చాలా ఇష్టం, హ్యూజ్ క్రష్ అని చెప్పింది. సింగిల్గా ఉంటాను, పెళ్లి చేసుకుని చెప్పింది. అబ్బాయిలంటే అస్సలు నచ్చదని చెప్పింది. ఎవరితోనో మాట్లాడను, నేను పాతకాలం అమ్మాయి అని చెప్పింది. ఈ జనరేషన్ అమ్మాయిలాగా అందరిలాంటి అమ్మాయిని కాదని చెప్పింది. ఆఖరికి చూస్తే చాలామంది బాయ్ బెస్ట్స్ ఉన్నారా తనకి. అందులో ఒకడేమో ఫ్రెండ్ అని దగ్గర ఇప్పుడేమో లవ్ అంటున్నాడు. అయినా వాడితో ఊరంతా తిరుగుతుంది, కానీ వాడిని ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. ఆ మాత్రం లవ్ చేసిన వాడికి ఆశ పెరగదా తన మీద? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితేనే అనుమానిస్తున్నట్టు ఫీల్ అయ్యి బ్రేకప్ చెప్పేసింది మావా. అంటే ఇన్ని రోజులు చూపించిన లవ్, కేర్, ఫీలింగ్స్ అన్నీ ఎలా మర్చిపోతారు మావా? బాయ్ బెస్టెస్కి హోప్స్ ఎందుకు ఇస్తున్నావు అని క్వశ్చన్ చేసినందుకే నా మీద ప్రేమ పోతున్నారా? అసలు మనసు ఉందరా వీళ్ళకి? అసలు నన్ను వద్దనుకుందంటే ఇంకెవరికో దగ్గర అవడానికే కదా. ఇది అడిగినంత మాత్రానికే జీవితంలో మొహం చూడను అని బ్రేకప్ చెప్పి మరీ బ్లాక్ చేసింది మావా. అరే మామ, ఈ జనరేషన్ అమ్మాయిలు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారనే కదరా నేను వయసులో నాకంటే పెద్ద అమ్మాయిని ఇష్టపడ్డాను. వాళ్ళకున్న మెచ్యూరిటీ ఈ జనరేషన్ ఆడపిల్లలకు ఉండదురా. ఆప్షన్స్ ఎత్తుక్కుంటారు. నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు. ఒక అమ్మాయి ట్రూ క్యారెక్టరు తన వాట్సాప్ చాట్ చూస్తే తెలిసిపోతుంది, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ చూస్తే తెలిసిపోతుంది మావా. అదే నేను ఇష్టపడుతున్న అమ్మాయిని చూడు. ఈ జనరేషన్ కాదు, 80s పిల్ల. సోషల్ మీడియా జోలికి పోదు. ఆ వెంట ఎంతమంది అబ్బాయిలు పడినా ఒక్కను కూడా లెక్క చేయదు. కనీసం మొబైల్ నెంబర్ ఇవ్వలేదంటే అర్థం చేసుకో మామా. ఇలా ఈ కాలంలో ఒక్క అమ్మాయిని చూపించు. అవునా? ఇంతకు ఎవరు రామే? చిన్నమై ఫ్లాట్స్లో ఫస్ట్ ఫ్లోర్లో కొత్తగా దిగిందిరా. నాకు ఆమెకి 10-15 years గ్యాప్ ఉండొచ్చురా ఈజీగా. అరే కొంచెమైనా సెన్స్ ఉండాలి కదరా. వయసులో నీకంటే అంత పెద్ద ఆమె ఎలా రా? అరే నేను లవ్ మాత్రమే చేస్తున్నా, పెళ్లి చేసుకుంటానని అనట్లేదు కదరా. అది వేరు, ఇది వేరు. ఇక్కడ వయసులో నీకంటే పెద్ద కదరా. ఈ కాలం డైవర్స్లో బ్రేకప్లు చెప్పే అమ్మాయిల కంటే జస్ట్ ప్యూర్ లవ్ అండ్ కేర్ చూపించే ఈ రిలేషన్షిప్పే 1000 రెట్లు బెటర్ రా. అయినా మనకు 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఏ 19-20 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు కదరా. ఆ లెక్కన మనం 10th ఇంటర్ ఉన్నప్పుడు వాళ్ళు LKGయో UKGయో ఉంటారు. అందులో తప్పు లేనప్పుడు ఇందులో తప్పేముందిరా. అందుకే కదరా జీవితాంతం ఒంటరిగా ఉండనీయకుండా నాకు నచ్చినట్టు లవ్ అండ్ కేర్తో రిలేషన్షిప్ స్టార్ట్ చేశా. అందులో నాకు పక్కా క్లారిటీ ఉందిలేరా మామ. ప్రేమ మనసుకు సంబంధించిందే కానీ వయసుకి సంబంధించింది కాదురా. ప్రేమ చాలా పవిత్రమైనది, ఏ వయసు వారికైనా పుడుతుంది. చాలా బాగుంటుంది మామ. ఏమో మావా నీ ఇష్టం, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మావా. సర్లే, రేపు నీకు నా పిల్లని చూపిస్తా, నువ్వే చూడు ఎలా ఉంటుందో. యాపిల్స్ ఎంత? కిలో 190. ఏ పిల్ల, ఎర్రగా నిగనిగలాడుతున్నావు, ఏంటి నీ పేరు? హలో, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నిన్నిలా చూశాక ఒళ్ళంతా ఒకలా ఉంది. ఛీ రాస్కల్, మైండ్ యువర్ వర్డ్స్. ఇంత అందాన్ని అంత ఈజీగా అలా వదిలేస్తా? అదేరా నా పిల్ల. నీ పిల్లతో ఎవడో ఎక్స్ట్రా చేస్తున్నాడు చూడు.
ఏంటండి ఏమైనా ప్రాబ్లమా? ఎవడో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. వచ్చాడండి పెద్ద హీరో. ఏరా నీకు ఇదే పండు కావాలా? రేయ్, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? ఎవర్రా నువ్వు అసలు? నా అడ్డాకొచ్చి ఈ మున్నా మీదే చెయ్యేస్తావా? నేనెవరో తెలుసా నీకు అసలు తెలుసా? నువ్వు ఎవ్వడైతే నాకేంట్రా? ఆడదాంతో అసభ్యంగా మాట్లాడితే ఏ ఒక్కడు ఊరుకోడు. నా అడ్డాలోకి వచ్చి మున్నా మీదే చెయ్యేస్తావా? నీ అంతు చూస్తారే. హలో బాస్, అనవసరంగా సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసుకోకు. మా బావ ఈ ఏరియా సిఐ. పబ్లిక్లో ఆడవాళ్ళని న్యూసెన్స్ క్రియేట్ చేస్తామని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడే లోపలేస్తారు. లోపలేస్తే ఏం చేస్తావు? రేయ్, ఇప్పుడు టైం నీది. ఎప్పటికైనా నాకు ఒంటరిగా దొరక్కపోతావా? అప్పుడు చెప్తా నీ సంగతి. ఓయమ్మా, పోయి ఈయంతో పెట్టుకున్నాడు. నేను ఎస్కేప్. మీరు వెళ్ళండి మేడం, నేను చూసుకుంటా. డిన్నర్కి ఇంటికి రండి. రే మామ, ఏంట్రా వెనక్కి తిరిగి నీతో ఏదో చెప్తుంది? డిన్నర్కి నైట్కి ఇంటికి రమ్మనింది. 2 రోజుల పరిచయానికి ఇంటికి రమ్మందంటే దానికే ఏంటిందిరా? ఎందుకనే మంచిది పెద్ద పుచ్చకాయ తినేసిపోమావా? అస్సలు తగ్గద్దు, రెచ్చిపోమావా? అదంతా ఏం లేదు, పదరా. హాయ్ అండి. హాయ్, హలో, రండి లోపలికి కూర్చోండి సాయి గారు. ఈ గారు గీరు అంతా ఎందుకండి? సాయి అని పిలవచ్చు కదా. సరే సాయి, టీవీ చూస్తూ ఉండండి. ఐల్ జస్ట్ కమ్. ఓకే ఓకే అండి. ఏంటండి, ఏం కావాలి? ఏం లేదండి, దాహం ఉంటే వాటర్ తాగుదామని వచ్చా. వాటర్ ఎందుకండి? మీకోసం జ్యూసే రెడీ చేస్తుంటే. ఓ అవునా? థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి? చాలా హార్ట్గా ఉందండి. అదేంటి, జ్యూస్ చల్లగా కదా ఉంటుంది, ఐస్ సరిపోలేదా? నేను చెప్పింది బయట వెదర్ హాట్గా ఉందనండి. ఓ అయ్యో, కరెంటు పోయిందే. టెర్రస్కి వెళ్దామా? ఏంటి, డిన్నర్ అక్కడ ప్లాన్ చేశారా?
ఇంకోటి అడగనా? 2 అడగండి. హే శ్రీ, అలా వెళ్ళకే.